హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్‌గా రిటర్న్ గిఫ్ట్ ఐటెమ్స్ గురించండి. అంటే జనరల్‌గా మనము ఇంట్లో పూజలు జరిగినా, వ్రతాలు జరిగినా, లేదంటే చిన్న ఫంక్షన్స్‌కి అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాం కదండీ. సో, మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మనము ఇచ్చినందుకు వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అంటే ఏదో ఒకటి ఇచ్చామా అన్నట్టుగా కాకుండా మనం ఇచ్చిన వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనకి చిన్న పూజలకి, చిన్న ఫంక్షన్స్‌కి, వ్రతాలకి ఏంటంటే మెయిన్‌గా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్ నుండి స్టార్ట్ చేస్తే 300 రూపీస్ రేంజ్‌లో ఉన్న రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అంటే ఐడియాస్ అన్నమాట. అంటే ఎలాంటివి మనం రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇస్తే మనము ఇచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసేలా ఉంటాయనేది ఆలోచించుకొని ఇచ్చేలాగా ఈ వీడియో అనేది మీకు యూస్‌ఫుల్ అవుతుందండి. మెయిన్‌గా గృహప్రవేశాలు జరిగినా, వ్రతాలు జరిగినా కూడా చాలామంది కామధేనువు అనేది రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తుంటారండి. అదేంటంటే మనము మళ్ళీ దాన్ని పూజలో పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి, మనం అది వాళ్ళకిచ్చినా కూడా దేవుడి గదిలో పెట్టుకోవడానికి బావుంటుంది కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. సో, అలాంటిది మంచి ఆప్షన్ అండి. అది కూడా ప్రైస్ ఏమి ఎక్కువగా ఉండదు. 99 రూపీస్ అలా ఉంటుంది. అండ్ అది కాకుండా లక్ష్మీదేవికి అటువైపున, ఇటువైపున ఏనుగులు వచ్చుంటాయండి. ఆ ఏనుగులు కూడా ఓపెనబుల్ అనమాట. మీకు స్టార్టింగ్‌లోనే వీడియోలో చూపించాను చూడండి. అది ఆల్మోస్ట్ 185 అలా ఉందండి. అంటే బిలో 200 రూపీస్ అండి. అలాంటివి ఇచ్చినా కూడా మనకి పూజలో యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మనం గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తాం కదా అలా. అలాంటివే కాకుండా ఇక్కడ చూపిస్తున్న బౌల్స్ విత్ స్పూన్స్ అండ్ ట్రే భలే ఉన్నాయి కదండీ. ఇవి కూడా ఏంటంటే మనకి డెకరేటివ్ పర్పస్ పెట్టుకోవచ్చు క్రాకరీలో. లేదు అంటే బౌల్స్ అండ్ స్పూన్స్ కాబట్టి యూజ్ చేయడానికి కూడా ఉంటాయన్నమాట. పూజలలో అలా పెట్టుకోవడానికి బాగుంటాయండి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ బౌల్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ మనము యూజ్ చేసేలాగానే ఉంటాయండి. ఇవన్నీ మనము అంటే రెగ్యులర్గా యూజ్ చేసేలాగా ఉంటాయన్నమాట. సెట్ ఆఫ్ గ్లాస్ 2 ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఒకటని కాదు. ఇవన్నీ వచ్చేసి ఆప్షన్స్ జర్మన్ సిల్వర్లో అండి. సో, జర్మన్ సిల్వర్లో మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే మినిమమ్ వచ్చేసి కుంకుబర్ని లాంటివి ఉన్నాయండి. చిన్న ప్లేట్స్ ఉన్నాయి, చిన్న బౌల్స్ ఉన్నాయి, ఇలాంటి ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయి. అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే దేవుని రూమ్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. బట్ ఇది వచ్చేసి ప్రైస్ అనేది 500 ఎబో ఉంది. మనం ఒక 500 వరకు పెట్టగలుగుతామంటే ఇలాంటి ఆప్షన్స్కి వెళ్ళడం బెస్ట్. 540 ఉంది చూడండి. లేదు అంటే ఇందులోనే మనకి చిన్న సైజువి అవైలబుల్ ఉన్నాయండి. ఇలా గణపతి వచ్చినవి 320 రూపీస్ అనమాట. గణపతి అనే కాదండి, వెంకటేశ్వర స్వామి వచ్చినవి కూడా ఉన్నాయి. ఇలాంటివి ఇస్తే రిటర్న్ గిఫ్ట్‌గా చాలా బాగుంటాయండి. వాళ్ళు తప్పకుండా యూజ్ చేస్తారు, పూజ గదుల్లో పెట్టుకుంటారు. అలా కంపల్సరీగా యూజ్ చేసేలాగా ఉంటాయన్నమాట. ఇవన్నీ మంచి పూజలకి, వ్రతాలకి, చిన్న ఫంక్షన్స్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయండి. ఈ బాక్సెస్ చూసారా అండి, డిజైనర్ వేర్‌తో ఎంత బాగున్నాయో. ఇవి కూడా ఆల్మోస్ట్ 300 రేంజ్‌లోనే ఉన్నాయండి. ఇందులో మనకి ఇలాంటి డబ్బాల్లాగా ఉన్నాయి అండ్ పొడవుగా వచ్చే డబ్బాల్లాగా కూడా ఉన్నాయన్నమాట. మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చండి. ఇలాంటి డిజైనర్వి ఏంటంటే మనము పూజ గదుల్లో పూజలకు సంబంధించిన వస్తువులన్నీ సర్ది పెట్టుకోవడానికి చాలా బాగుంటాయన్నమాట. సో, మనం ఇలాంటివి ఇచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసుకునేలా ఉంటాయన్నమాట. ఏదో మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా, వాళ్ళు తీసి పక్కన పడేసారా అనకుండా, మనం కొంచెం కాస్ట్ అటు ఇటు అయినా కూడా వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఉండాలండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్ నుండి కూడా ఉన్నాయి. బట్ నేను చెప్తున్నానమాట, ఈ బాక్సెస్ అయితే భలే ఉన్నాయండి. ఇవి ఇస్తే మటుకు అందరూ తప్పకుండా వీటిని మళ్ళీ యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నవన్నీ డ్రై ఫ్రూట్ బాక్సెస్ అండి. బట్ ఇవేంటంటే మనం డ్రై ఫ్రూట్స్ కోసం అనే కాకుండా జ్యువెలరీ బాక్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 345 రూపీస్ ఉంది. అండ్ ఇందులోనే చిన్న సైజ్ది 200 చేంజ్ అలా ఉందన్నమాట. ఇలాంటి చిన్న సైజ్ది బ్లూ కలర్ ఉంది చూసారా, ఇదైతే చాలా బాగుంటుందండి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి. ఇవి ఏంటంటే మనము మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా మీకు దొరుకుతాయండి. ఇదంతా ఆగ్రోమెక్లోంచి చూపిస్తున్నాను నేను.
సో అగ్రోమెక్ స్టోర్ గురించి మీకు తెలిసిందే కదండి. కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట. హోల్సేల్ షాప్ అనడం కంటే కంప్లీట్ ఫ్యాక్టరీ అనొచ్చు. అలా హోల్సేల్ ప్రైజెస్కి మనకి ప్లెంటీ ఆఫ్ పీసెస్ దొరుకుతాయి కాబట్టి చాలా బాగా తీసుకోవచ్చండి మనం ఇక్కడ. ఈ బౌల్స్ చూసారా జర్మన్ సిల్వర్లో 280 రూపీస్ అనమాట. ఇవి మనం పసుపు కుంకుమలు వేసి పెట్టుకోవడానికి బాగుంటాయండి. 199 ఉంది. అలా చాలా ప్రైస్ వేరియేషన్స్లో ఉన్నాయండి సైజుని బట్టి. ఇలాంటి చిన్న సైజ్ ప్లేట్స్ ఇచ్చినా బాగుంటాయండి. ఇవన్నీ కొంచెం కాస్ట్ చిన్న వస్తువులకే కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. అంటే చూడడానికి పెద్దగా కనిపించకపోవచ్చు, బట్ దాన్ని మనము యూజ్ చేసుకునేలా ఉంటాయన్నమాట. ఇవి పూజ గదుల్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. చిన్న బౌల్స్, చిన్న ప్లేట్స్, దేవుని దగ్గర మనం ప్రసాదం పెట్టి ఇవ్వడానికి అలా బాగుంటాయి అన్నమాట. లేదు అంటే ఇలాంటి జర్మన్ సిల్వర్లో దీపాలు కూడా ట్రై చేయొచ్చండి. 160 రూపీస్ ఈచ్, అంటే మనం పెయిర్ ఇచ్చినా కూడా 320 రూపీస్ పడుతుంది. అండ్ దట్ టు అగ్రోమెక్లో ఏంటంటే మనం ఒకవేళ మోర్ దాన్ 100 పీసెస్ అలా మనం ఎక్కువ పీసెస్ తీసుకుంటే వాళ్ళు మనకి అడిషనల్ డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారు మనం మాట్లాడుకుంటే. సో అందుకని చెప్పేసి మనం ఇచ్చేది ఏదైనా కొంచెం క్వాలిటీలో, చిన్న వస్తువు పెద్ద వస్తువు అని కాదండి, అది క్వాలిటీ ఎంత బాగుంది, అది మనం ఇస్తే వాళ్ళు ఎంత బాగా యూస్ చేసుకోగలుగుతారు అనే థాట్లోనే మనము రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పడితే అది సెలెక్ట్ చేసి ఇచ్చేసామా అనుకుంటే మనకి డబ్బులు పెడతాము, బట్ వాళ్ళు అది యూజ్ చేయలేకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ చూడాలి అనుకుంటే పసుపు కుంకుమలు వేసే గిన్నెలు ఉన్నాయండి. అంటే ప్లేట్కి అటాచ్డ్ అయి ఉంటాయండి. 2 బౌల్స్, 3 బౌల్స్ జర్మన్ సిల్వర్లో అనమాట. ఈ 2 బౌల్స్ చూసారండి. ఈ 2 బౌల్స్ వచ్చేసి ప్రైస్ మనకి 250 పడుతుంది. సో పసుపు కుంకుమ వేసుకోవడానికి ఉంటుంది. లేదంటే 3 వచ్చినవి కూడా ఉంటాయండి. అది కూడా పసుపు కుంకుమ అక్షితలలాగా. ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. ఇది జస్ట్ మనకి 58 రూపీస్లో పసుపు కుంకుమలు వేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. నేను చెప్పాను కదండి 3 బౌల్స్ వచ్చినాయి కూడా ఉంటాయని. ఈ 3 బౌల్స్ వచ్చింది మనకి పసుపు కుంకుమ అక్షితలు అలా వేసి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు తప్పకుండా యూజ్ చేస్తారండి. అండ్ ఇలాంటి బౌల్స్ కూడా భలేగా ఉన్నాయండి. ఇవి కూడా ఆల్మోస్ట్ 200, 150 అలాంటి రేంజ్లోనే ఉన్నాయన్నమాట. చాలామంది ఫంక్షన్స్లో చూశానండి నేను ఇలాంటి దేవుడి ఫ్రేమ్స్ అనేవి ఇస్తున్నారనమాట. ఇవి వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 84 రూపీస్ నుండి ఉన్నాయండి. కొంచెం పెద్దవైతే 150 రూపీస్, 140 రూపీస్లో ఉన్నాయన్నమాట. ఈ ఫ్రేమ్స్లలో మనకి రాధాకృష్ణులవి ఉంటాయి, గణపతివి ఉంటాయి, వెంకటేశ్వర స్వామివి ఉంటాయి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలామంది ఇస్తున్నారండి. అంటే నేను చాలా ఫంక్షన్స్లో చూశానన్నమాట. అంటే మనం ఇచ్చినా కూడా వాళ్ళు టీవీ యూనిట్ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే పూజలలో పెట్టుకోవచ్చు, లేదంటే కార్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట ఇవి. సో మనం ఇవి ఇస్తే ఏంటంటే వాళ్ళు తప్పకుండా యూజ్ చేసేలాగా ఉంటాయండి. చూసారు కదా, ఇందులో పెద్ద సైజ్ వచ్చేసి అన్నిటికంటే 168 రూపీస్ ఉందండి. అది మ్యాక్సిమం అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 84 రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయండి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా చాలా బాగుంటాయి. మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇలా ఒకటని కాదండి, జర్మన్ సిల్వర్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ బౌల్స్ చూసారా, ఇవి కూడా పసుపు కుంకుమలు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి, లేదంటే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 300 బిలో ప్రైజెస్ ఏనండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ వచ్చేసి 300 బిలో అండి. మ్యాక్సిమం 95% 300 బిలోనే చూపించాను.
కొన్ని మటుకు 320, 360 అలా ఉన్నాయన్నమాట. బట్ అవి కూడా ఇవ్వచ్చు అన్నట్టుగా చూపించాను. లేదు మీరు 500 ఎబోవ్ పెట్టగలిగితే కనుక ఇంకా చాలా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయండి. 500 ఎబోవ్ అయితే జర్మన్ సిల్వర్లో చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు అంత పెట్టగలిగితే అలాంటివి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ పీసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా దొరికిపోతాయి. అండ్ ఈ కుంకుబర్ని చూసారండి, చాలా బాగుంది. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా 300 రూపీస్ బిలో అనమాట. అండ్ ఈ తులసి చెట్టు చూసారా, 160 రూపీస్. సో ఇలాంటివి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటాయండి. మనకి మెయిన్గా పూజలు ఫంక్షన్స్ కోసమే కాబట్టి ఇలాంటివి ఇవ్వడానికి చాలా బాగుంటాయి అన్నమాట. నేను చూపించిన కుంకుమని వచ్చేసి 185 రూపీస్ అండి. అంటే ఎంత రీజనబుల్ ప్రైస్. మనం ఇస్తే కూడా వాళ్ళు కుంకుమ వేసి పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా జర్మన్ సిల్వర్లోనే కాకుండా మనకి బ్రాస్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. బ్రాస్లో కూడా మనము దియాస్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్గా. సో అవే కాకుండా ఇంకా ఉర్లీస్ ఉంటాయండి. చిన్న సైజు ఉర్లీ 325 అలా ఉంటుంది. 325 to 400 ఆ మధ్యలో ఉంటుందన్నమాట ప్రైస్. అలాంటివి ఇవ్వచ్చు. లేదంటే బౌల్స్ లాగా దొరుకుతాయండి, పూలు పెట్టుకునేవి, అలాంటివి ఇవ్వచ్చు. సో అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. బ్రాస్లో దీపాలు అయితే చాలా వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి మీరు ఇవి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఒకసారి ఆగ్రోమెక్కి వెళ్ళి చూడండి. రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితే మీకు చాలా దొరుకుతాయండి. బ్రాస్లో దీపాలు ఇవ్వడానికి అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట రిటర్న్ గిఫ్ట్కి. దట్టు అవన్నీ ట్రెండీ దియాస్ అండి. ఇప్పుడు ట్రెండీగా ఉన్నవి, ఈ మధ్య వచ్చిన కొత్త రకమైన మోడల్స్ చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్. సో అవి కూడా ట్రై చేసి చూడండి. సో బ్రాస్లో ఇస్తే ఏంటంటే మనము వాళ్ళు పూజలకి యూజ్ చేసుకునేలాగా ఉంటాయన్నమాట. సో బ్రాస్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి. బ్రాస్ దియాస్ కానివ్వండి, ఇలాంటి బౌల్స్ ఉంటాయి కదండి ఫ్లవర్స్ వేసుకోవడానికి. సో ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. 170 రూపీస్ నుండి స్టార్టింగ్. అండ్ ఈ ఉర్లీ మోడల్ చూసారా, 415 అనమాట. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ బట్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవే కాకుండా ప్లేట్స్ కూడా ఇవ్వచ్చండి. ఈ ప్లేట్స్ హారతి ప్లేట్స్ లాగా యూజ్ చేసుకోవడానికి ఉంటాయి. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి కాబట్టి బ్రాస్ది కాబట్టి చాలా బాగుంటుంది మనము రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి. అండ్ ఇవే కాకుండా ఇప్పుడు కొత్త రకమైన ప్లేట్స్ వచ్చాయండి. అంటే రౌండ్ ప్లేట్సే కాకుండా, ప్లెయిన్ ప్లేట్స్ కాకుండా ఇలా ఓవెల్ షేప్లో వచ్చాయన్నమాట. ఇవి 320 రూపీస్ విత్ డిజైన్తో వచ్చింది. బట్ చాలా బాగుందండి క్వాలిటీ. ఇదైతే రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను బ్రాస్లో చూస్తున్నట్లయితే మీరు. సో ఇలా ఒకటని కాదండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే బ్రాస్ అండ్ సిల్వర్లో అయితే, జర్మన్ సిల్వర్లో అయితే మనకి ఆగ్రోమెక్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. జనరల్గా చాలామంది స్టీల్ ఐటమ్స్ ఇస్తారండి రిటర్న్ గిఫ్ట్గా పూజలకి వాటికి. అలా కూడా ఇవ్వచ్చు. బట్ నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు స్పెసిఫిక్గా జర్మన్ సిల్వర్లో అండ్ బ్రాస్ ఐటమ్స్లో ఇంకా డిఫరెంట్గా ఏమి ఇవ్వచ్చు అని చెప్పేసి కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా యాడ్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ లాగా మీకోసం షేర్ చేస్తున్నానండి. సో ఎవరైతే ఫంక్షన్స్ కోసము రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ వీడియో అయితే చూసిన వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.